ప్రాన్ గీ రోస్ట్. ఈ రెసిపీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్లో ఎండుమిర్చి వేసుకొని వాటిపైన హాట్ వాటర్ వేయాలి. అవి మంచిగా నానేలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బౌల్లో కొన్ని జీడిపప్పులు, చింతపండు వేసి మళ్ళీ హాట్ వాటర్ పోసి వాటిని నాననివ్వాలి. ఇంకొక ప్యాన్లో మిరియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకుండా. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పు, బెల్లం, ఎల్లిపాయలు, నేను చెప్పే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా కామెంట్ బాక్స్లో పెడతాను, ఎంతెంత వేయాలి ఏంటి అని. ఇందాక నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి వేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో బౌల్లో ప్రాన్స్ వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. ప్రాన్కి ఈ మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ప్రాన్స్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి. ఆ తర్వాత మనం గీ రోస్ట్ కాబట్టి గీ కొంచెం ఎక్కువనే పడుతుంది, నెయ్యి. ఇంకొక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బెటర్, ఇలా మాడకుండా మసాలా అంతా అతుక్కోకుండా ఉంటుంది. ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ప్యాన్లో మొత్తం మసాలా అతుక్కుంటుందని నేను నాన్ స్టిక్ ప్యాన్కి షిఫ్ట్ అయిపోయా. అందులో కొంచెం కరివేపాకు వేసి మంచిగా మాడకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఫ్రై అయిన ప్రాన్స్ని ఇందులో వేసి ఇంకా మంచిగా కలుపుతూనే ఉండాలి. అస్సలు మాడనివ్వద్దు, మసాలా మాడిందంటే ఫ్లేవర్ మొత్తం పోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ రెసిపీ టేస్ట్ తెలీదు, ఎందుకంటే నేను నాన్ వెజ్ సరిగ్గా తినను, అందులో ప్రాన్స్ అస్సలు తినను. మా బావ చాలా బాగుంది అని అంటే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నా ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు like, comment, subscribe. Thanks for watching Jai Maha channel.